హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఇప్పుడే మనకైతే కింగ్డమ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడంటే ఇప్పుడు కాదు, 2 అవర్స్ ముందే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. కాకపోతే మనమైతే మూవీ ట్రైలర్ లాంచ్కి అయితే వెళ్ళాం. మన తిరుపతిలోనే జరిగింది కాబట్టి వెళ్ళి అయితే ఆ కైండ్ ఆఫ్ హంగామాలో అయితే ట్రైలర్ అయితే చూసాం. కాకపోతే ఆ కైండ్ ఆఫ్ నాయిస్కి అయితే సరిగ్గా అయితే ట్రైలర్ని అయితే అబ్జర్వ్ చేసి చూడలేకపోయాం. సో ఇప్పుడు మనమైతే ట్రైలర్ని నీట్గా ఇంకొకసారి చూసి అసలు ట్రైలర్ ఎలా ఉంది, మూవీ ఎలా ఉండబోతుంది అని అయితే డిస్కస్ అయితే చేద్దాం. వన్ థింగ్ అయితే షూర్ గైస్, దేవరకొండ గారు ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. అదైతే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ట్రైలర్ లాంచ్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ కానీ ఈసారి అయితే క్లియర్గా అయితే అనిపిస్తుంది గైస్. డెఫినెట్లీ ఈ మూవీతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనమైతే ట్రైలర్ అయితే చూసి డైరెక్ట్గా రియాక్ట్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అండ్ గైస్, ట్రైలర్ చూసే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రియాక్షన్ వీడియో మొత్తం చూసి మీకు కానీ నేను చెప్పిన పాయింట్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం కైండ్ ఆఫ్ డీటెయిల్స్ చూడండి గైస్, అసలు క్రేజీ కింద అసలు మినిమల్ డీటెయిల్స్. నువ్వు కలవబోయే మనుషులు ఈ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఫర్ షో. నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితి నెక్స్ట్ లెవెల్. మూవీ కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. సావు బతుకో తేల్చేది 5 నిమిషాలే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. వీళ్ళు ఎవరినైతే కొద్దిగా కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అయితే ఉంది. నేను డిస్కస్ చేస్తున్నాయి ఆ ట్రైలర్ రేట్ కూడా. స్టోరీ అయితే ఆల్మోస్ట్ అయితే మనమైతే ఎవరు ట్రైలర్ చూసా చెప్పేయచ్చు స్టోరీ ఎలా ఉండబోతుంది. బట్ వీళ్ళ పార్ట్ ఏదైతే ఉందో ఈ కైండ్ ఆఫ్ విలేజెస్, ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ లాగా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. కాకపోతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గైస్. మనకి స్టార్టింగ్ లో ఒక సింబల్ లా చూపించారు. అది చూస్తే మనకి ఆ కైండ్ ఆఫ్ శ్రీలంక పట్టుకున్నట్లయితే తెలుస్తుంది స్టోరీ అయితే వీళ్ళదైతే. సో అక్కడ దేని గురించో ఆ ఐలాండ్కి వెళ్ళి ఏదో చేస్తున్నారు. అదే సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ డిస్కస్ చేద్దాం మనం అయితే. సో అది గైస్, ట్రైలర్ అయితే మాత్రం డిస్కస్ చేద్దాం అసలు ఈ ట్రైలర్లో ఉన్న పాయింట్స్ గురించి అయితే. లెట్స్ గో. సో అది గైస్, మన కింగ్డమ్ ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. నా వరకు అయితే మాత్రం నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది గైస్ కింగ్డమ్ ట్రైలర్ మాత్రం. టు బి ఫ్రాంక్, మీకు తెలుసు లాస్ట్ టైం నేను కింగ్డమ్ టీజర్కి అయితే ఆ కైండ్ ఆఫ్ ఓకేలా అయితే అనిపించింది మూవీ. ఆ కైండ్ ఆఫ్ అలా అన్న అవ్వచ్చు, లేక హిట్ అన్న అవ్వచ్చు అని అయితే చెప్పా. బట్ ఎప్పుడైతే ఈవెంట్లో ట్రైలర్ చూశానో అక్కడ నాకు అనిపించింది, లేదరా ఈసారి డిఫరెంట్గా చేస్తున్నారు, ఏదో బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది అనుకున్నా. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూశాక నాకైతే మాత్రం కంప్లీట్గా పాజిటివ్ హైపే ఉంది రిలేటెడ్ టు మూవీ అయితే మాత్రం. నేనైతే డెఫినెట్లీ మ్యాడ్లీ అయితే వెయిట్ చేస్తున్నా మూవీ కోసం అయితే మాత్రం. ఎందుకురా నీకు అంతలా ఏం నచ్చింది ట్రైలర్లో అంటే మాత్రం, ఫస్ట్ అయితే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ, నెక్స్ట్ దానికి కావాల్సిన ఎమోషన్, దీంతో పాటు మనకి కావాల్సిన మెయిన్ థింగ్ లాజికల్గా ఉండే యాక్షన్ సీక్వెన్స్. ఇవన్నీ నాకైతే నీట్గా ట్రైలర్లో అయితే కనిపించాయి. సో అవే నేనైతే ఎగ్జాక్ట్గా నేనేమనుకుంటున్నానో అదే నాకు స్క్రీన్ మీద కనిపిస్తుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు గైస్, మనకి ట్రైలర్లో చూపిస్తున్న దాని ప్రకారం
మన హీరో అయితే ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. సో ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఫైట్ సీన్స్ కానీ ప్రీవియస్గా మనం టీజర్లో చూసుకున్నా, ఇప్పుడు ట్రైలర్లో చూసుకున్నా, ఆ కైండ్ ఆఫ్ సమ్ మెచ్యూర్డ్ ఫైట్ సీన్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరీ అన్వాంటెడ్ ఫైట్ సీన్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక క్లీన్ అండ్ నీట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో నాకైతే అదే కనిపించిన ట్రైలర్లో అయితే. సో నేను అందుకే మోస్ట్ ఎక్సైటెడ్గా అయితే ఉన్న కింగ్డమ్ మూవీ కోసం. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈ ట్రైలర్లో చూసిన దాని ప్రకారం నాకైతే బాగా నా మైండ్లో ఉండిపోయింది ఏంట్రా అంటే, సి గైస్, ఎప్పుడు కానీ ఒక యాక్షన్ సీక్వెన్స్కి ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయితే మాత్రం ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోద్ది. దట్ టు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్కి నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయితే మాత్రం ఇంకా ఆ సీన్ ఇంకా అసలు దాని గురించి మనం చెప్పను కూడా చెప్పలేం. సో అలా ఉందన్నమాట ఈ మూవీలో అయితే మాత్రం. సో ఎస్పెషలీ ఆ లాస్ట్లో ఏదైతే విజయ్ దేవరకొండ గారు రోప్ పట్టుకొని లాగుతూ ఉంటారో ఆ కైండ్ ఆఫ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ తోపు అసలు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'సరిపోద శనివారంలో' ఆ కైండ్ ఆఫ్ జస్ట్ నార్మల్ ఫైట్ సీక్వెన్సెస్ని ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలా లేపారో దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అయితే నాకైతే ఇక్కడైతే అనిపించింది. నేను ప్రీవియస్గా మోస్ట్ ఎంజాయ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే 'సరిపోద శనివారం' సారీ. బట్ దాని తర్వాత నాకు అంత ఎక్సైటెడ్గా అనిపించింది మాత్రం ఈ మూవీనే. ఈ ట్రైలర్ కట్టే నాకు అంత ఎక్సైటెడ్ అయితే అనిపించింది. అండ్ దీని తర్వాత ఎప్పుడైనా సరే ఇటువంటి కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న మూవీకి ఒక పర్ఫెక్ట్ దట్ టు ఎమోషనల్ ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటే మాత్రం, లైక్ ఇప్పుడు 'కేజీఎఫ్' తీసుకున్న ఈ కైండ్ ఆఫ్ మూవీస్లో మనకి మదర్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే బ్రదర్ సెంటిమెంట్ అయితే వాడారు. సో వాళ్ళు ఏ సెంటిమెంట్ వాడినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఆ కైండ్ ఆఫ్ మరీ డ్రాగ్ చేసి చేయకుండా ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకు చూపిస్తే మాత్రం డెఫినెట్లీ వన్స్ కనెక్ట్ అయితే మాత్రం ఈ మూవీ మనం తెలుగు మూవీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంబ్యాక్ అయితే చూడొచ్చు. అది కూడా మన విజయ్ దేవరకొండ గారి నుంచి అయితే. సో హోప్ఫుల్లీ ఈ మూవీ డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో ఇంత పాజిటివ్గా నేనైతే ఏ మూవీకి అయితే లేను. మీరు మరీ అనుకోవచ్చు, ఏరా ఇంత పాజిటివ్ చూపిస్తున్నావు విజయ్ దేవరకొండ మీద, సో ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్ అనేసి. సో ఇంకా మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. నాకు అది అనిపించింది కాబట్టి నేనైతే చెప్తున్నా. సో ఇప్పుడైతే మనం స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేసేద్దాం డైరెక్ట్గా అయితే. అండ్ వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, మీరు ట్రైలర్ చూసింటే మీకు కూడా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ స్టోరీ దేని గురించి అనేసి. సో మనకి మూవీ స్టార్ట్ అవడమే ఆ కైండ్ ఆఫ్ వీళ్ళ బ్రదర్స్ వీళ్ళ బాండింగ్ ఆ కైండ్ ఆఫ్లా చూపిస్తూ, సో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ జరిగి ఆ కైండ్ ఆఫ్ బ్రదర్స్ విడిపోవడం, మనకి విజయ్ దేవరకొండ గారు ఎవరైతే ఉన్నారో తను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి గ్రో అవ్వడం. సో తను ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైడ్ ఒక గుడ్ వేలో గ్రో అవుతూ ఆ కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ ఒక పోలీస్ ఆఫీసర్లా అవడం. అనదర్ సైడ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తను ఆ కైండ్ ఆఫ్ క్రిమినల్ వేనైతే పెంచుకోవడం. సో ఇలా మూవీ అయితే స్టార్ట్ అయ్యి అట్ ది సేమ్ టైం మన హీరోకి అయితే ఒక అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా ఒక ఐలాండ్కి అయితే పంపిస్తారు. సో అక్కడ మనోడికి వాళ్ళన్న అయితే కనిపించడం, దట్టు వాళ్ళన్న ఒక క్రిమినల్ పొజిషన్లో ఉండడం. సో ఇక్కడ ఈ స్టోరీ ఇదంతా పార్ట్ 1 గైస్. ఐ మీన్ మళ్ళీ ఇంకో పార్ట్ ఉంటుందని కాదు నేను చెప్తున్నా, ఇదంతా మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఇదొక పార్ట్ లాగా. కానీ ఐలాండ్ ఏంటి, అసలు ఆ ఐలాండ్లో వాళ్ళంతా ఎందుకు ఉన్నారో, అక్కడ ఏం జరుగుతుంది అంటే మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే మూవీ స్టార్టింగ్లో టీజర్లో కూడా చూపించారనుకుంటా. ఆ కైండ్ ఆఫ్ ఐలాండ్లో మనకి ఆ కైండ్ ఆఫ్ కొన్ని సింబల్స్ అయితే చూపించారు గైస్. అది నేను తెలుసుకున్న దాని ప్రకారం నాకైతే మాత్రం అది శ్రీలంక అయితే తెలిసింది. సో ఈ మూవీ అయితే శ్రీలంక చుట్టూ ఆ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఐలాండ్లో జరుగుతుంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఆ మ్యాటర్ ఏంటి అనేది మనం కంప్లీట్గా చెప్పలేము, ఎందుకంటే మనం ఇంకా మూవీ చూడలేదు కాబట్టి. సో ఐలాండ్ ఏంటి, ఐలాండ్లో ఎవరున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఎవరు అనేది ఇంకా మనం డైరెక్ట్గా మూవీ అయితే చూసేది తెలుసుకోవాలి గైస్. సో అది గైస్ మన మూవీ అనాలిసిస్ అయితే రిలేటెడ్ టు కింగ్డమ్. సో కింగ్డమ్ మీద అయితే మనకి గట్టిగా అయితే పాజిటివ్ ఒపీనియనే ఉంది. సో హోప్ఫుల్లీ దేవరకొండ గారు మనం డిసప్పాయింట్ చేయరు అని అనుకుంటున్నాం. సో మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ దాకా చూసి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.